హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం అంటూ జరిగితే రెండు మాత్రం ఖచ్చితంగా అయ్యేటువంటి అవకాశం ఉంది. అవేంటంటే, ఒకటి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ని అయితే తీసేసుకుంటుంది ప్రభుత్వం. ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి ఒక చట్టాన్ని ఆల్రెడీ తీసుకొచ్చింది, గెజిట్ కూడా వచ్చేసింది, ఇంప్లిమెంటేషన్ చేయబోతూ ఉన్నారు. ఇక రెండవది, వ్యవసాయదారులకు పంపు సెట్లకు మీటర్లు అయితే బిగిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారనేది ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా ఏం చేయబోతున్నారు అనేది ఒకసారి కనుక మనం చూస్తే, ఇప్పుడు ఏపీని షేక్ చేస్తున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే ల్యాండ్ టైటిలింగ్ చట్టం. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసేసుకుంటారు. ఆ తర్వాత ఏ విధమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు వచ్చినప్పటికీ వాటిని హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పేదే ఈ టైటిలింగ్ యాక్ట్. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో రీసర్వే జరుగుతుంది. రీసర్వే కూడా కంప్లీట్ అయిపోయింది. దాదాపుగా వివాదాస్పదమైనటువంటి అంశాలు ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయి. ఆ వివాదాస్పదమైనటువంటి అంశాలకు తెరదించి ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి ఒక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ని గవర్నమెంట్ దగ్గర ఉంచుకొని కేవలం జెరాక్స్ కాపీలు మాత్రమే మీ ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు ఇస్తారు అనేది ఆ టైటిలింగ్ యాక్ట్ యొక్క ఉద్దేశం. ఇక పేరుకి భూమిపైన శాశ్వత హక్కు కల్పించేటువంటి చట్టమే కానీ జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి ల్యాండ్ సంబంధించినటువంటి ఈ ఫోటోలు ఇలా వస్తాయి. అంతకుముందు ఇలా ఉండేది పట్టాదారు పాస్ పుస్తకం, అంటే గవర్నమెంట్ ఎంబ్లమ్ తోటి, గవర్నమెంట్ ముద్రతోటి. కానీ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత, రీసర్వే చేసిన తర్వాత ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఫోటోతోటి మీ ఆస్తులకి జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి వస్తుంది. పేరుకి భూమి పైన శాశ్వత హక్కు కలిగించేటువంటి చట్టమే కానీ అది జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటిది అని చెప్తున్నారు. ఇదంతా కూడా భూ మాఫియా చేయడానికి, భూ కబ్జాలు చేయడానికి ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు వినిపిస్తుంది. అడ్వకేట్స్ కూడా చాలామంది ఆందోళన చెందుతున్నారు, ధర్నాలు కూడా చేస్తున్నారు ఈ యాక్ట్ వద్దని. వాస్తవంలో భూ యజమానికి టైటిల్ డీడ్ కూడా ఇవ్వరు. టైటిల్ డీడ్ కూడా ఏమి ఇవ్వరు. దీని ప్రకారం, ఈ చట్ట ప్రకారం ఓనర్కి రిజిస్ట్రేషన్ జెరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారు. ఎవరైతే భూమి కొనుగోలు చేస్తారో లేదా భూమి ఉంటుందో వాళ్ళకి కేవలం జెరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారు తప్పితే ఒరిజినల్స్ ఇవ్వరు. సో రెవెన్యూ అధికారుల చేతికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అప్పచెప్తున్నారు. వాళ్ళు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తారనేది మనందరికీ తెలిసిందే. సాధారణంగా రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా పాస్ పుస్తకాలు ఇస్తారు, వాళ్ళకి ఏ విధంగా చేతులు దడపాలి, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. అలాంటి వాళ్ళ చేతకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు. భూమిపై హక్కు నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత యజమానిది. ఒకవేళ ఏదైనా వివాదం వస్తే భూమిపైన హక్కు నిరూపించుకోవాల్సిందే యజమానిది, ప్రభుత్వాన్ని కాదన్నట్టుగా ఈ చట్టం ఉంది. భూ వివాదాలపై కోర్టుకు వెళ్లకుండా జగన్ సర్కార్ నిబంధన పెట్టింది. ఆ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. వివాదాలకు పరిష్కారం ప్రభుత్వమే ఇచ్చేలాగా. ఎలాంటి వివాదాలు ఉన్నా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, టీఆర్ఓ అంటారు ఆయన్ని, టీఆర్ఓ దగ్గరికి వెళ్తే పరిష్కారం వస్తుంది. ఆ టీఆర్ఓ ఎవరు నియమిస్తుందంటే ప్రభుత్వం నిర్మిస్తుంది. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్కు వెళ్ళాకే హైకోర్టును ఆశ్రయించాలి. ఫస్ట్ రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ట్రిబ్యునల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు హైకోర్టుకు వెళ్ళాలి ఒకవేళ వివాదం ఏదైనా ఉంటే కనుక. అధికారులు అక్రమార్కులు కుమ్మక్కైతే ఎవరి భూమి అయినా సరే గల్లంతు కావడానికి ఈ చట్టం మెరుగ్గా కనిపిస్తుంది. దీనికి ఉదాహరణ, ఒంటిమిట్ట నేతన్న సుబ్బారావు భూమి వైసీపీ నేత చేతికి వెళ్ళింది ఒంటిమిట్టలో. దానికి ఆయన భూమి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత దాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సంఘటనే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. టైటిలింగ్ యాక్ట్ వస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒంటిమిట్ట సుబ్బారావు గతే పడుతుంది అందరికీ అనేది ఇప్పుడు వినిపిస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా వైసీపీ నాయకుడి పేరు మీద 3 ఎకరాలు సుబ్బారావుకు సంబంధించినటువంటి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నేత. అధికారుల చుట్టూ సుబ్బారావు తిరిగాడు, అయినా కానీ ఫలితం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. జగన్ పాలనలో విచ్చలవిడిగా భూ కబ్జాలు, సెటిల్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. అలాంటి ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో భూ కబ్జాలకు ఇప్పటివరకు చేసుకున్నటువంటి వాటికి రాచ మార్గం ఏర్పడుతుంది. భూ కబ్జాలకి వాళ్ళ ఇష్టానుసారంగా టైటిలింగ్ యాక్ట్ తోటి మొత్తం అధికారికంగా చేసుకున్నట్టు అవకాశం ఉంది. సో అప్పుడు అధికారం ఉన్నోడిదే రాజ్యం అన్నట్టుగా ఉంటుంది. జగన్ మళ్ళీ కనుక గెలిస్తే భూములు మిగలవని సామాన్యుల్లో ఆందోళన అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు
ఇప్పటికే సన్నిహితులకు వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు కట్టబెట్టేసారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు సన్నిహితులకి బినామీ పేర్లతోటి వేలాది ఎకరాలు కట్టబెట్టేశారు. ఒంగోలు సంబంధించినటువంటి ఎపిసోడే ఒక ఉదాహరణగా నిలుస్తుంది. అక్కడ మాజీ మంత్రి చేసినటువంటి వ్యవహారం అందరికీ తెలిసింది. అప్పుల కోసం ప్రభుత్వ భవనాలు స్థలాలు తనఖా పెట్టేశారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి. ఇక రాబోయేటువంటి రోజుల్లో తనఖా పెట్టడానికి కూడా ఏమీ లేవు, కేవలం ప్రజల ఆస్తులు తప్ప. రెండోసారి జగన్ సీఎం అయితే ప్రజల ఆస్తులు అమ్మేస్తారు అనేటువంటి భయం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలను వెంటాడుతోంది. సో జనం ల్యాండ్ జగన్ టైటిల్, ఇది రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మిగిలేది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లను అమలు చేయబోతుంది. రీసర్వే పూర్తయిపోయింది. చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి పట్టాదారు పాస్ పుస్తకాలను ఇష్యూ చేయడం జరిగింది. వాటిని తీసుకెళ్ళి బ్యాంకులో రుణాలు అడిగితే ఆర్బీఐ చట్టాలు ఒప్పుకోవు, జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు చెల్లవు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాయి. ఆర్బీఐ నామ్స్ ప్రకారం ప్రభుత్వం యొక్క గుర్తుతోటి, ప్రభుత్వం యొక్క ఎంబ్లమ్ తోటి మాత్రమే ఉండాలని చెప్పి చెప్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు అసలు ఒరిజినల్ డాక్యుమెంట్లని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పట్టణాల్లో ఉండేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేయటం, వాటికి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకోవటం, గ్రామాల్లో ఉండేటువంటి పొలాలకు సంబంధించినటువంటి ఆస్తులు అలాగే భూములకు సంబంధించిన వివరాలు తీసుకొని వాటిని ప్రభుత్వం దగ్గర పెట్టుకోవటం ఒరిజినల్ డాక్యుమెంట్స్. మరి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని తీసుకొని ఏం చేస్తారు అనేది అర్థం కావట్లేదు. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా అమ్మకాలు కొనుగోలు జరిగితే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే కనుక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒరిజినల్ డాక్యుమెంట్లు మీ చేతికి రావు, కేవలం జెరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారు. ఇదొకటి. రెండు, టీఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆ టీఆర్ఓ నియమించబడేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే ఆ ప్రభుత్వం ఎవరు నియమిస్తే వాళ్ళే టీఆర్ఓగా ఉంటారు. ఆయన చెప్పిందే వేదం. ఒకవేళ కబ్జాలకు పాల్పడినా ఆ భూమికి సంబంధించి ఎవరికి ల్యాండ్ టైటిలింగ్ ఇవ్వాలో అది ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ఉండే పెద్దల మీద ఆధారపడి ఉంది. కాబట్టి సామాన్యుల్లో ఒక ఆందోళన అయితే కలుగుతుంది. అసలు ల్యాండ్ టైటిలింగ్ చట్టము అనేది కేవలం కబ్జాలకి రాచమార్గంగా కనిపిస్తుంది అనేది ఇప్పుడు సామాన్య ప్రజల్లో కూడా ఆందోళన కలుగుతోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మీ భూములు, మీ ఆస్తులు, మీ సంపద మీ చేతుల్లో ఉండదు అనేది చాలా క్లియర్గా ఈ టైటిలింగ్ యాక్ట్ ద్వారా అర్థమవుతుంది. ఇప్పటికే గెజెట్ కూడా ఇచ్చారు, అమల్లోకి వస్తోంది. ఇది 3 జిల్లాల్లో ఆల్రెడీ పంపు సెట్లకు మీటర్లు బిగించేశారు, వ్యవసాయ పంపు సెట్లకి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈ పంపు సెట్లకు మోటార్లు బిగించేటువంటి అవకాశం ఉంది. అలాగే భూములకు సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ ద్వారా భూముల్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుంటే మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఆ భూముల్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకొచ్చుకుంటాడు అనేటువంటి ఒక అపోహ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను వెంటాడుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని మీరు వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తారా, ఓడిస్తారా అనేది మీరే ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.